వీటిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ఫలితాలు సాధించిందని, ఈ ఫలితాలు మా రెండేళ్ల పరిపాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న వారికి అధికారం కోల్పోయిన అహంకారం తగ్గలేదని మండిపడ్డారు. ఇంకొక ఆయన కడుపు నిండా విషం పెట్టుకుని మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మూసీలోని కాలుష్యం కంటే కడుపులోనే ఎక్కువ విషయం ఉందని, ఇకనైనా ఇప్పటికైనా అహంకారం అసూయ తగ్గించుకోవాలని ప్రతిపక్షాలకు హెచ్చరించారు. ఇక ప్రజా తీర్పును గౌరవించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సహకరించాలని అన్నారు. బరి తెగించి వ్యవహరిస్తామంటే ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అధికారం కోల్పోయాక కేసీఆర్ క్రియాశీలక రాజకీయాల్లో లేదంటారంటూ ఎద్దేవా చేశారు. ఇక 2029 కాంగ్రెస్ పార్టీతే విజయమని ధీమా వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎట్లే ముందు 2023 కంటే ముందు కేసీఆర్ బయటనే ఉన్నారు కదా. వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడే కదా వారు నోటించింది. వారు క్రియాశీలక రాజకీయాలలో ఉన్నప్పుడే కేసీఆర్ గారిని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వారు క్రియాశీలక రాజకీయాలలోనే లేరు. గజ్వేల్ అసెంబ్లీలోనే కాంగ్రెస్ పార్టీ మెజారిటీ గ్రామ పంచాయతీలు గెలుచుకున్నది. అంటే గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు కూడా కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలలో లేరు, రాజకీయాలతో వారికి సంబంధం లేదు. ఒకవేళ ఉన్న గజ్వేల్ శాసనసభ సభ్యుడిగానే వారి వల్ల ప్రయోజనం లేదని ప్రజలు ఈరోజు తీర్పిచ్చిండ్రు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలే కేసీఆర్ నాయకత్వాన్ని తిరస్కరించి అక్కడ కాంగ్రెస్కు మెజారిటీ గ్రామ పంచాయతీలు ఇచ్చిన తర్వాత ఇంకా ఏదో అద్భుతం జరుగుద్ది అని, అల్లావుద్దీన్ అద్భుత దీపం వస్తుంది అని ఆశిస్తే అది ఆశావాహుల యొక్క అభిప్రాయం. నేను కొత్తగా చెప్పడానికి ఏం లేదు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు అధికారం కోల్పోయినా అహంకారం తగ్గలేదు. ఇంకొక ఆయన కడుపు నిండా విషం పెట్టుకొని, మూసీలో కాలుష్యం కంటే ఆయన కడుపులో విషం ఎక్కువగా కనిపిస్తుంది, ఆయన మాటల్లో, ఆయన చేతల్లో, ఆయన వ్యవహార శైలిలో. ఇప్పటికైనా ప్రజా తీర్పును గౌరవించి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సహకరించి ముందుకు రావాలి. ఏదైనా మాట్లాడతాం, ఎట్లయినా మాట్లాడతాం, బరితెగించిన విధానాలతోని ప్రజల్ని ఇబ్బంది పెడతాము అనంటే ప్రజలు ఇచ్చే తీర్పు ఈరోజు వాళ్లకు కనువిప్పు కలగాలి అని నేను అనుకుంటున్నా. ఈ ఫలితాలను చూసే అద్భుతం అనుకుంటారు, సంతోషం. ఈ అద్భుతం 2029లో కూడా జరుగుతుంది మీరు కోరుకున్నట్టే. 2/3 మెజారిటీతోని 2029లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుంది. 1/3 మీరు ఉంటారు, 2/3 మేము ఉంటాము. ఈ తీర్పు 2029లో కూడా పునరావృతం కాబోతుంది. ఇప్పటికైనా అహంకారం తగ్గించుకోండి, అసూయను తగ్గించుకోండి. తెలంగాణలో అమలు జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించండి, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించండి. అంతే తప్ప మీ అసూయలతో, మీ ద్వేషంతో తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగే విధంగా మీరు మాట్లాడకండి.